వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలిటెక్నిక్ విలీనం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండన్న హరీష్ రావు. పాలిటెక్నిక్ ను స్కిల్ యూనివర్సిటీలో కలపడం ఎందుకు అని ప్రశ్నించిన హరీష్ రావు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దన్న హరీష్ రావు. రాయలసీమకు నీళ్లు లేవా? వరి సాగు చేయొద్దన్న ఎమ్మెల్యే. కేసీ కెనాల్ రైతులకు షాక్. వరి వేయొద్దన్న వరదరాజులు రెడ్డి. రాయలసీమ రైతులకు నీటి భరోసా ఎక్కడుందని వైఎస్ఆర్సీపీ ప్రశ్న. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్న వైఎస్ఆర్సీపీ. ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము ఉంటే సభకు రండని జగన్ కు పార్థసారథి సవాల్. ప్రెస్ మీట్ లో కాదు అసెంబ్లీలో చర్చించండి అని వ్యాఖ్య. రైతులపై జగన్ ముసిలి కన్నీరు కారుస్తున్నారన్న పార్థసారథి. తెలంగాణలో ఖేలో ఇండియా ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ లక్ష్యమన్న హనుమంతరావు. ఖేలో ఇండియా గేమ్స్ తో తెలంగాణ యువతకు మంచి వేదిక అన్న హనుమంతరావు. గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న హనుమంతరావు. ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్స్ రావాలన్న హనుమంతరావు. యాదాద్రి బోర్డులో సురేఖ నియామకం ఎలా అని ప్రశ్నించిన కవిత. సురేఖ నియామకంపై రేవంత్ సర్కార్ను నిలదీసిన కవిత. యాదాద్రి బోర్డు సభ్యుల ఎంపికకు ప్రమాణాలేంటి అని ప్రశ్నించిన వైనం. ఆలయ బోర్డు నియామకాల్లో పారదర్శకత లేదా అని వైనం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి చర్చించాలని జగన్ కు సవాల్ విసిరారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలను ముందుగానే సబ్సిడీపై అందిస్తూ అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా పంటల పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందన్నారు. వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం తగిన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని తెలిపారు. అయితే జగన్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని పార్థసారథి విమర్శించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రైతులకు విత్తనాలు, సాగునీరు, అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. చాలా అత్యున్నత పదవి టీచింగ్ కమ్యూనిటీలో. మీరు ఎప్పుడైనా సరే ఒక్క బలహీన వర్గ వ్యక్తికైనా సరే ఒక వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో మీ మాటల్లో కూడా బలహీన వర్గాలకి న్యాయం అంతే ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ అసైన్మెంట్ భూముల్ని ఫ్రీ హోల్డ్ అని చెప్పేసి ఎన్ని లక్షల ఎకరాలు బలహీన వర్గాలకి చెందింది, దళితులకి చెందిన భూముల్ని మీరు మీ నాయక గణం దోచేసుకున్నారో కూడా ఈరోజు చెప్పమని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని వందల మంది బీసీలు పొట్టన పెట్టుకున్నారో కూడా మీ రాజకీయ హత్యలతో ఒకసారి పొట్టన పెట్టమని మన లెక్క కూడా చెప్పమని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అంతేగా సంక్షేమ కార్యక్రమాల గురించి నేనేదో బ్రాండ్ అంబాసిడర్ని అని చెప్పుకుంటూ ఉన్నారు. మీరు ప్రతి విషయంలో కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మాట తప్పను మడమ తిప్పను అనేది ఒకేదో క్యాప్షన్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ లో భారీ ధర్నా నిర్వహించారు. 6 ప్రధాన డిమాండ్లతో చేపట్టిన ఈ నిరసనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండో పే రివిజన్ కమిషన్ నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను చెల్లించాలని కోరారు. ఉద్యోగులకు, పింఛనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కొత్త ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు మహాధర్నా నిర్వహించినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. పెండింగ్ డిఏలు, పే రివిజన్, పెన్షన్ బిల్లుల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ వల్ల ఉద్యోగుల భవిష్యత్ భద్రతపై ఆందోళనలు ఉన్నాయని అన్నారు. ఇంకా 8,000 కోట్లు బాకీ. బకాయిలు కాదు, మనకు బాకీ ఉన్నాయి. ఈ ప్రభుత్వం మనకు బాకీ ఉంది. మన డబ్బులేవి, ఎవరి డబ్బులు కాదు. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి 3 సంవత్సరాలు ఎప్పుడైనా పిఆర్సీ రిపోర్ట్ పెండింగ్ ఉన్నదా? 6 డిఏలు ఎప్పుడైనా పెండింగ్ ఉన్నాయా? ఇంట్లో కూడా నెంబర్ 1 వచ్చాం. మరి ఎన్ని రోజులు ఎదురు చూస్తాం? సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ తో పాటు పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే బీజేపీ నేతలు ఉనికి కోసం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ రేషన్ కార్డుల విషయంలో రాజకీయ విమర్శలు చేయడం కంటే పేదలకు అందుతున్న ప్రయోజనాలను గుర్తించాలని సూచించారు. గత 10 ఏళ్లలో ఒక్క రేషన్ కూడా మంజూరు చేయని వారు
ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై కూడా బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పేటువంటి సందర్భాన్ని ఈ ప్రయత్నం చేస్తూ ఓవైపున గత 10 ఏళ్లలో తెలంగాణలో బారాస పరిపాలించింది. గత 12 ఏళ్ళుగా కేంద్రంలో భాజపా పరిపాలిస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు పేదలకు గుర్తింపు కార్డుగా ఉన్నటువంటి రేషన్ కార్డును ఇవ్వలేకపోయిన సందర్భంలో బారాస ప్రభుత్వం ఉన్నప్పుడు భాజపా ప్రశ్నించలేదు. పేదలకు ఎందుకు రేషన్ కార్డు ఇస్తారు? ఎందుకంటే బారాస భాజపా ఫెవికాల్ ఒప్పందం ఒకటే కాబట్టి. కానీ ఈరోజు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలైన క్రమంలో మా మోడీ ఫోటో ఎందుకు పెట్టారని చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ. అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సంపన్నులు తినేటువంటి సన్న బియ్యం పేద వర్గాలు ఎందుకు తినకూడదని చెప్పని సంవత్సరానికి 14,600 కోట్ల భారం పడుతున్న ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు స్మార్ట్ కార్డులు అంత 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇవ్వకుండా అడగవు. రేషన్ కార్డుకి ఎందుకు ఇవ్వలేదని చెప్పిన భారత ప్రభుత్వాన్ని కనీసం పల్లెత్తు మాట్లాడరు. లేదు, నువ్వు రేషన్ కార్డు కొత్తగా ఇవ్వకుండా సరే వాళ్ళ గుర్తింపు కార్డు ఉపయోగపడేటువంటి కార్డులు ఎందుకు ఇవ్వమని అడగలేదు. కానీ నువ్వు రేషన్ కార్డు స్మార్ట్ కార్డు హోదాలు ఇస్తే క్రమంలో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు కోడిగుడ్డుకు ఈకలు పీకే విధంగా మా మోదీ ఫోటో ఎందుకు పెడతలేదని చెప్పంటున్నారు. నువ్వు నీ రాష్ట్రాలలో నువ్వు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టు. సన్నబియ్యం మీరు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్రం నుంచి లక్షలాది కోట్ల రూపాయలు పన్ను రూపంలో కేంద్ర ప్రభుత్వం పోతున్నాయి. మన దేశము అనేక రాష్ట్రాల సమూహము, ఈ రాష్ట్రాల ద్వారా వచ్చే సమూహం ఆదాయంతో కేంద్ర ప్రభుత్వం నడిచేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, పథకాలను చెప్తున్నారు. అందులో మరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోటోలు పెడుతున్నారు. అనేక 29 రాష్ట్రాల నుంచి ప్రజా పన్నుల రూపంలో మన రాష్ట్రం వాటా కూడా వెళ్తుంది. అనేక రాష్ట్రాల వాటా రాష్ట్రాల సమూహం నుంచి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రకటిస్తున్నారు. ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలలో అందరు ముఖ్యమంత్రి ఫోటోలు పెడుతున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాఖ్యలపై ప్రభుత్వం బీర్లా ఐలయ్య తీవ్రంగా స్పందించారు. 22A భూముల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ రాజకీయ లబ్ధి కోసం మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ప్రభుత్వం నిబంధనల ప్రకారం తొలగిస్తోందని తెలిపారు. అయినప్పటికీ రాహుల్ గాంధీకి నెలకు 200 కోట్ల రూపాయల ముడుపులు వెళ్తున్నాయంటూ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీర్లా ఐలయ్య తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఆరోపణలు బాధ్యత రాహిత్యమని అన్నారు. కాంగ్రెస్ నాయకులు గాంధీ కుటుంబంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి మోదీ, అమిత్ షాకు ఏమైనా ముడుపులు వెళ్తున్నాయా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్ర కలిగిన పార్టీ అని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి రాజకీయ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి ఇద్దరు ఒకే విధంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు వేలేష్ మహేశ్వరి? అందుకే నిన్నందరూ మెంటల్ మహేశ్వరి అంటారు. ఇలా 22 అనేది మాట్లాడుతున్నావు. మరి 22 అనేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ జాబితాను కూడా మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మాటలని చెప్పి రాహుల్ గాంధీ గారికి మా ముఖ్యమంత్రి ముడుపులు ఇస్తున్నాడా? రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర ఎరికేనా నీకు? త్యాగాల కుటుంబం, వేల కోట్ల సంపదను దేశం కోసం, దేశ ప్రజల కోసం ఇచ్చినటువంటి కుటుంబానికి ముడుపులు అవసరమా మహేశ్వర్ రెడ్డి? అందుకే నువ్వు మెంటలెక్కి మాట్లాడుతున్నావు. ఇలాంటి మెంటలెక్కి మాటలు బంద్ చేసుకో. ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు మహేశ్వర్ రెడ్డి, ఇద్దరు చీకటి ఒప్పందాలు. ఎట్లాగో మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కలిసిపోతున్నారు కదా, వచ్చే అసెంబ్లీలో కలిసిపోవాలి. మీ చీకటి ఒప్పందాలు ప్రజలకు తెలియనివా? ఓ దిక్కేమో పిచ్చెక్కి హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మెంటలెక్కి ఏలేడి మహేశ్వరుడు మాట్లాడుతున్నాడు. అందుకే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. మా రాహుల్ గాంధీ గారికి ముడుపులు కాదు, ప్రధాని పదవిని త్యాగం చేసినటువంటి కుటుంబం. ఇలా ముడుపులో దేనికో మా రాహుల్ గాంధీ గారి కుటుంబం ఆశపడే కుటుంబం కాదు. తస్మాత్ జాగ్రత్త. ఏదో మీడియా కోసమో, ఏదో మేము తెలంగాణలో లైవ్లు ఉండాలి, తెలంగాణలో మా పార్టీ బతకదని చెప్పి ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకు మాట్లాడు మహేశ్వర్ రెడ్డి. మళ్ళొక్కసారి చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో తిరగనివ్వరు, తరిమి కొట్టే రోజు దగ్గర వస్తాయి. తస్మాత్ జాగ్రత్త మహేశ్వర్ రెడ్డి.
రాయలసీమకు సాగునీరు అందించే విషయంలో టీడీపీ ప్రభుత్వ వైఖరిపై టీడీపీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాయలసీమకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబు ప్రభుత్వానికి లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు వైఎస్ఆర్సీపీ పేర్కొంది. కేసీ కెనాల్ రైతులు నీటి కోసం ఆశలు పెట్టుకోవద్దని కూడా ఆయన సూచించినట్లు తెలిపింది. నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడంతో రైతులు వరి పంట సాగు చేయొద్దని హెచ్చరించినట్లు పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలో సాగునీరు రైతులకు అత్యంత కీలకమైన అంశంగా ఉంది. వర్షాలు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, కాలువల ద్వారా నీటి విడుదలపై రైతులు ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రైతుల్లో ఆందోళనకు కారణమయ్యే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. కేసీ కెనాల్ పరిధిలోని రైతులకు ప్రభుత్వం స్పష్టమైన నీటి ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేసింది. సాగునీటి విడుదలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని కోరింది. పారుదలకు ఎక్కడ కూడా కేసీ కెనాల్ కానీ, చాపాడు కాలువ కానీ, మైలవరం నుంచి కానీ పారుదలకు, వరి పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మెట్ట ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆరుతడి పైర్లకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ సంవత్సరం కేసీ కెనాలకు, చాపాడు కాలువలకు కానీ, మైలవరం కానీ నీటి పారుదలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మెట్ట పంటలు వేసుకొని రైతులు ఏదో 3-4 తళ్ళు కట్టుకుంటే పంటలు పండుతాయనే ఆశాజనకంగా ఉండింది. కానీ ఇప్పుడు 6 తడి పంటలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. నకిలీ వైద్యుల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. ఎలాంటి విద్యార్హతలు, కనీస వైద్య పరిజ్ఞానం లేకపోయినా కొందరు వైద్యులుగా చలామణి అవుతూ అమాయక ప్రజలకు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా పెట్టి 12 మందిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. నకిలీ వైద్యుల యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, మధుమేహం మందులతో పాటు ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని హెచ్చరించారు. తప్పు మందులు, తప్పు మోతాదులు వాడటం వల్ల ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. చికిత్స కోసం వెళ్లే ముందు క్లినిక్ లేదా ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉందో లేదో పరిశీలించాలని సూచించారు. వైద్యుల పేరు, విద్యార్హతతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నంబర్ ఉండాలని చెప్పారు. అంటే ఒక జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు 1 రోజు 2 రోజు వాడే మందుని కూడా వాళ్ళు 5 రోజు వాడండి, 10 రోజు వాడండి, 1 మంత్ వాడండి అని చెప్పడంతో కూడా చాలా మంది తర్వాత చాలా నష్టపోయిన సందర్భం కూడా వాళ్ళకు ముఖ్యంగా తెలియకుండానే ఈ ఒక నష్టం కావడం జరుగుతుంది. సో అందుకు మనము డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇంకా సిటీలో ఉన్న వేరే చోట్ల కూడా ఇలాంటి వాళ్ళ పైన కూడా మనము ఇంకా చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే మనము ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏదో ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా రిసెప్షన్ దగ్గర ప్రామినెంట్గా వాళ్ళు డిస్ప్లే చేయాలి. డాక్టర్స్ పేరు కింద వాళ్ళు డిగ్రీతో పాటు వాళ్ళు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ TSMC ఇచ్చే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. సో దట్ పబ్లిక్ ఏమాదిరి అనుమానం వస్తే వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ tsmc.in చెప్పి మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డాక్టర్ సర్చ్ అని చెప్పి ఫలానా డాక్టరు ఫలానా అనే నంబర్ అని చెప్పి మనం తీసుకుని మనము టైప్ చేస్తే ఆయనకు ఉన్న డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ రావడం లేదంటే మీరు ఆయన నకిలీ డాక్టరు. సో ప్రజలందరూ కూడా అట్లానే మీరు కొన్నిసార్లు మీరు అక్కడ ప్రజలు ఒక నకిలీ డాక్టర్ ఒక బిహేవియర్ కూడా మీకు అర్థమవుతుంది. లేదంటే ఆయన చుట్టూ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఒక బిహేవియర్ చూస్తే కూడా అవుతుంది. ఇక్కడ అనుమానం వస్తే ప్లీజ్ హ్యావ్ అ సెకండ్ ఒపీనియన్. మీరు కూడా మీకు తెలిసిన డాక్టర్స్ కావచ్చు. ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ కూడా ఈ మధ్యలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకసారి అడగండి, ఇట్లా నేను వెళ్ళాను, ఈ మందు ఇచ్చారని చెప్పి. తీవ్రమైన నష్టం జరిగేది కూడా మీరు ఆపొచ్చు, మీకు కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి నకిలీ డాక్టర్ సమాచారం ఉంటే మీరందరూ కూడా ప్లీజ్ డయల్ 112కి లేదంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కూడా తెలియచేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నకిలీ డాక్టర్ వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి మరీ కోరుతున్నాను. నేపాల్లో భారీ వరదలు విధ్వంసంతో భారతీయుల ఆచూకీ గల్లంతైన ఘటనపై వాసుదేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం తాను ఉన్న ఇదే ఇమిగ్రేషన్ కేంద్రం ఇప్పుడు విషాద పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కైలాస మానసరోవర్ యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో వరదల ప్రభావం తీవ్రంగా కనిపించిందని చెప్పారు. ఈషా ఫౌండేషన్ కు చెందిన సుమారు 80 మంది సభ్యులు గల్లంతైనట్లు వెల్లడించారు. తన బృందం ఉన్న భవనం కూడా వరదల్లో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని, అనేక ప్రాంతాలకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయని తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ చైనా అధికారులు కోరినట్లు చెప్పారు. The replacement doctor who came in just day before yesterday from the ashram. But we have no any kind of official confirmation of any kind. But looking at the scale of destruction, it looks bad.
the same building where we were for the immigration just a week ago, that entire building is washed away. And part of the town is washed away. We still don't know the other numbers. All communication is down, so we have no way. Within the hour, we informed all the embassies of these countries, both in India and Nepal, and we've been active in this, but there is really nothing much. At 9:05, we received a message from the group leader, who is Ishanga Praveen, who's been with us. At 9:05, he sent a message that they have arrived at the immigration. So after that, this happened at 9:14. And Praveen, who was leading the team, who's been with us for more than 2 decades, is a full-time Ishanga with us. And we noticed that his Nepal phone did not come active through the… If he had crossed over, his Nepal phone should have come active, it did not come. యాదాద్రి ఆలయ బోర్డు సభ్యురాలుగా సురేఖ నియామకంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిరంజీవి భార్య సురేఖకు యాదాద్రి బోర్డు సభ్యురాలుగా ఎలా నియమిస్తారని ఆమె నిలదీశారు. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సురేఖను యాదాద్రి బోర్డు సభ్యురాలుగా నియమించిన నేపథ్యంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్వహణ, అభివృద్ధి విషయంలో బోర్డు సభ్యుల నియామకాలు కీలకంగా ఉంటాయని అన్నారు. స్థానిక పరిస్థితులు, ఆలయ పరిసరాలపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. బోర్డు సభ్యుల ఎంపికలో ప్రభుత్వం ఏ ప్రమాణాలను అనుసరించిందో వివరించాలని డిమాండ్ చేశారు. యాదాద్రి ఆలయానికి సంబంధించిన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని అన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలు, పరిపాలనా అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. గుట్ట పేరు యాదాద్రి ఎట్లా మారుస్తారు అని చిలక పలుకులు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మరి ఆ యాదాద్రిలో ఒక ప్రముఖ నటుడికి సంబంధించినటువంటి శ్రీమతి గారికి మెంబర్ ఇచ్చిండ్రు. అంటే మన గుళ్ళల్లో కూడా మన కోసమే ప్రత్యేకంగా కట్టుకున్న గుడి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టినటువంటి గుడి యాదాద్రి. ఆ గుడిలో ఇవాళ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మెంబర్స్ ఉంటారు? మనోళ్ళు తిరుపతిలో ఉంటారు మెంబర్స్. ఎందుకోసం ఉంటారు? తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసాలో తెలంగాణ వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి అది నడుస్తుంది కాబట్టి అక్కడ కర్ణాటక వాళ్ళకి ఇస్తారు, తెలంగాణలోకి ఇస్తారు, తమిళనాడు వాళ్ళకి ఇస్తారు, అందరికి ఇస్తారు మెంబర్లు. మీరు యాదాద్రిలో మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన దాంట్లో వేరే ప్రాంతం వాళ్ళకి ఎట్లా ఇస్తారు? అడిగేటోళ్ళు ఎవరు లేరని అనుకుంటారా మిమ్మల్ని? మొన్న బయోకాన్ కంపెనీలో 200 మంది పిల్లల్ని తెలుగు మాట్లాడితే తీసేయండి అంటే 200 మంది పిల్లల్ని తీసేసారు. ఏం మాట్లాడదు మీ ప్రభుత్వం? ప్రతి హాస్పిటల్లో ఇవాళ కేరళ ప్రాంతం నర్సులకు ఎక్కువ పైసలు ఇస్తారు, తెలంగాణ ప్రాంతం నర్సులు అంటే తక్కువ పైసలు ఇస్తారు. మాట్లాడదు మీ ప్రభుత్వం. బీసీలకు పదవుల కేటాయింపు విషయంలో చంద్రబాబు, వైఎస్ జగన్ పాలనపై చర్చకు సిద్ధమని వైఎస్ఆర్సీపీ నేత సవాల్ విసిరారు. 1995 ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని తీసుకున్నప్పటి నుంచి ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఎంతమంది బీసీలకు పదవులు ఇచ్చారో, వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో ఎంతమంది బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారో బహిరంగంగా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇందుకు సమయం, తేదీ, ప్రదేశం నిర్ణయిస్తే చర్చకు వస్తానని స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే విషయంలో 2 ప్రభుత్వాల పనితీరును ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రకటనలు కాకుండా వాస్తవంగా ఎన్ని పదవులు, అవకాశాలు కల్పించారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం, పదవుల కేటాయింపు అంశాలపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలని అన్నారు. దీంట్లో ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎన్ని పదవులు ఇచ్చాడు,
రాజకీయంగా ఎంతమందిని అత్యున్నత రాజ్యసభల దగ్గర నుంచి కింద స్థాయికి ఎంతమంది, నేను ఎప్పటికీ కూడా ఎప్పుడు చెప్పినా రవిచంద్ర గారు లొకేషను, టైము, ప్లేసు అన్నీ ఆయనకి వదిలేస్తున్నా, ఎప్పుడైనా నేను చర్చకు సిద్ధమే అని తెలియజేస్తూ ఈరోజు ఇంకొకటి చెప్పాడు. అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టింది బీసీల రిజర్వేషన్కి అడ్డుకట్ట వేసేదానికంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక జీవో తీసుకొచ్చి 34% రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఎవరు? ఇదిగో ఈయన బీరు ప్రతాప్ రెడ్డో బిర్రు ప్రతాప్ రెడ్డో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? ఇది కాదా అవునా చెప్పండి, రెండే సూటి. ఆ రోజు బీసీల రిజర్వేషన్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోయి తీర్పు తీసుకొచ్చిన వ్యక్తి ఈ బీరు ప్రతాప్ రెడ్డి మీ పార్టీ కాదా? 2019లో డైరెక్ట్గా మీ గవర్నమెంట్ జీవో మీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీ రాజ్ దాంట్లో ఒక కౌన్సిల్ మెంబర్గా ఆయనకి పోస్ట్ ఇచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. రవిచంద్ర గారిని కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని సూటిగా ఈయన మీ వ్యక్తి అవునా కాదా, కేసు వేసింది ఈయన కాదా? అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎన్నిక వచ్చినా ఏ పదవులు ఇచ్చినా 34% పైగా పదవులు ఎక్కువే ఇచ్చాడు కానీ తక్కువ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద కూడా ఎప్పటికైనా సరే ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే. కొండా సురేఖకు సంబంధించిన వివాదంపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై తాను ప్రెస్ మీట్లు పెట్టబోరని, మహిళలను కించపరిచేలా మాట్లాడడాన్ని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేశారు, ఎవరు సరైన విధంగా వ్యవహరించారు అనే విషయాన్ని దేవుడు చూస్తాడని అన్నారు. మహిళ కంట నీరు ఒక్క చుక్క నేలపై పడినా అది సునామీగా మారే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పార్టీ వేదికలపై చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పార్టీకి సంబంధించిన వివాదాలు బహిరంగంగా మరింత ముదరకుండా అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని అన్నారు. వాళ్ళు తిడితే నేను అక్షంతలుగా తీసుకుంటాను కానీ నేను ఏమి అన్నాను. మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, ఆ విషయం పైన ఎవరు మాట్లాడొద్దు, కొండా సురేఖ గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏందనేది కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయం కానీ పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయం కానీ మా సీఎం గారి నిర్ణయం కానీ ఏది ఉన్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే మీరు ఇప్పుడు కొండా సురేఖ గారికి బాసటగా నిలబడుతున్నారా? నేను ఒక మహిళల పైన నేను ప్రెస్ మీట్లు పెట్టను, మహిళలను కించపరిచేలాగా నేను మాట్లాడను. ఎవరు తప్పు చేసేది అనేది దేవుడు చూస్తున్నారు. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళ నివేదిక ఇచ్చినారు. దానిపైన ఏది చర్యలు తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటాం. తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే నిర్ణయంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి విమర్శలు చేశారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం మళ్లీ కమిటీ ఏర్పాటు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చి తర్వాత తప్పని భావించి వెనక్కు తగ్గాలని హరీష్ రావు పేర్కొన్నారు. ఢిల్లీలో కూడా ఇలాంటి ప్రయత్నం విఫలమైందని చెప్పారు. ఇతర ప్రాంతాల ఎదురైన అనుభవాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే విద్యార్థులు, అధ్యాపకులు ఈ అంశంపై ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు. మా దౌర్భాగ్యము రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులంతా కూడా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినాడు. అదే విద్యార్థులు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంతకంటే క్రిమినల్ వేస్ట్ అని ఇలా విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇలా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేము వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి ఆ పిల్లలతో మాట్లాడడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ పిల్లల బాధలు మేము వినడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీకు ఎవరు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీలో కల్పని? ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? అసలు వాట్ ఈజ్ స్కిల్ యూనివర్సిటీ? స్కిల్ యూనివర్సిటీ పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్ తో సంబంధం లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్ లో కలిపితే 5,000 సంవత్సరానికి, 3 ఏళ్లకు 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? ఏఐసిటి అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది.
రేపు నువ్వు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ పాలిటెక్నిక్ ఇస్ డిఫరెంట్, ఐటీఐ ఇస్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ఐటీఐతో పాలిటెక్నిక్ లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమవుతాయి. తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు అభినందించారు. రాష్ట్రంలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ గేమ్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. తెలంగాణ నుంచి భవిష్యత్తులో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా క్రీడాకారులు తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ద్వారా యువతకు జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉందని చెప్పారు. క్రీడారంగంలో తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ గేమ్స్ విజయవంతం కావడానికి తన పూర్తి సహకారం అందిస్తానని హనుమంతరావు స్పష్టం చేశారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు కూడా ఆ రోజులు అన్న తర్వాతనే నాకు ఒక ఆలోచన వచ్చింది. రాజీవ్ గాంధీ 2020 టోర్నమెంట్ ఇప్పటికీ 19 ఏళ్ల నుంచి నడిపిస్తున్నా. రేపు వచ్చే జనవరిలో 20వ సంవత్సరం అవుతుంది. మా ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఒకటి, అయ్యా నేను యాజ్ ఎ స్పోర్ట్స్ మినిస్టర్గా ఎన్నోసార్లు వాలీబాల్, అదేవిధంగా ఫుట్బాల్, అదేవిధంగా క్రికెట్ ఇవన్నీ ఉన్నాయి. నాకు స్పోర్ట్స్ అంటే చాలా, మీకు ఏ విధంగానైతే స్పోర్ట్స్ మీద ప్రేమ ఉన్నదో నాకు కూడా ప్రేమ ఉన్నది. కనుక నాకు ఏ పని అప్పచెప్పినా తప్పనిసరిగా రాత్రనక పగలనక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను సక్సెస్ చేయడానికి నా పూర్తి సహకారం అందిస్తా. అదేవిధంగా గతంలో ఏదైతే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ జరిపిన తర్వాత ఆయన పేరు మీద రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఈ ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాత ఆ పేరు చేంజ్ చేసి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ అవార్డు అని పెట్టారు. ఆ రోజులలో ఆయన హాకీ ప్లేయర్ ఉండే, మంచిదే, వేరే పేరు పెట్టి ఇవ్వచ్చు కదా, కావాలి అంటే రాజీవ్ గాంధీ పేరు ఉండొద్దు అనేది దృక్పథంతో ఈ పేరు చేంజ్ చేశారు. కనుక నా ఉద్దేశంలో ఇలాంటి ఆలోచన రావద్దు. గేమ్స్ లో ఎవరి పాలిటిక్స్ ఉండదు. ప్లేయర్ అనేవాడు గెలిపే ముఖ్యమని ప్రయత్నం చేస్తాడు. నా దేశానికి మిడిల్ తేవాలని చేస్తాడు, నా దేశ ప్రగతి కావాలని చేస్తాడు. పార్టీలతో నిమిత్తం లేకుండా దీన్ని సక్సెస్ చేయాలి. అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు ఏదైతే 22 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటున్నారో దాంట్లో భాగమే కిషన్ రెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఏదైతే అమెరికాకు పోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఏదో సాకుతో ఆయన ఆపడం, కేవలం ఆఫీసర్లు పంపడం, ఇది చాలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతిన్నది. కనుక ఇప్పటికన్నా మా ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళేటందుకు నువ్వు ప్రయత్నం చేయాలి. ఏ ఇండస్ట్రీ వచ్చినా ఇక్కడ వాళ్ళకే కదా ఉద్యోగాలు వచ్చేది. ఇక్కడున్న పాలిటెక్నిక్ విలీనం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండన్న హరీష్ రావు. పాలిటెక్నిక్ ను స్కిల్ యూనివర్సిటీలో కలపడం ఎందుకు అని ప్రశ్నించిన హరీష్ రావు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దన్న హరీష్ రావు. రాయలసీమకు నీళ్లు లేవా? వరి సాగు చేయొద్దన్న ఎమ్మెల్యే. కేసీ కెనాల్ రైతులకు షాక్, వరి వేయొద్దన్న వరదరాజులు రెడ్డి. రాయలసీమ రైతులకు నీటి భరోసా ఎక్కడుందని వైఎస్ఆర్సీపీ ప్రశ్న. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్న వైఎస్ఆర్సీపీ. ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము ఉంటే సభకు రండని జగన్ కు పార్థసారథి సవాల్. ప్రెస్ మీట్ లో కాదు అసెంబ్లీలో చర్చించండి వ్యాఖ్య. రైతులపై జగన్ ముసిలి కన్నీరు కారుస్తున్నారన్న పార్థసారథి. తెలంగాణలో ఖేలో ఇండియా ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ లక్ష్యమన్న హనుమంతరావు. ఖేలో ఇండియా గేమ్స్ తో తెలంగాణ యువతకు మంచి వేదిక అన్న హనుమంతరావు. గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికి తీయాలన్న హనుమంతరావు. ఒలింపిక్స్ లో తెలంగాణ నుంచి గోల్డ్ మెడల్స్ రావాలన్న హనుమంతరావు. యాదాద్రి బోర్డులో సురేఖ నియామకం ఎలా అని ప్రశ్నించిన కవిత. సురేఖ నియామకంపై రేవంత్ సర్కార్ను నిలదీసిన కవిత. యాదాద్రి బోర్డు సభ్యుల ఎంపికకు ప్రమాణాలేంటి అని ప్రశ్నించిన వైనం. ఆలయ బోర్డు నియామకాల్లో పారదర్శకత లేదా అని వైనం.